పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో మార్కెట్లో ధర లేనప్పుడు నిల్వ చేసేందుకు మార్కెట్ యార్డులు, ఉప మార్కెట్ యార్డుల వద్ద 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలు చేపట్టారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం నామమాత్రంగా కార్డులిచ్చి చేతులెత్తేశారు. జిల్లాలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తికి ఈ పథకం వర్తించకపోవడంతో ఎక్కువ మంది రైతులు రైతు బంధు పథకంపై ఆసక్తి చూపడం లేదని అధికారులు అంటున్నారు. జిల్లాలో సోయాకు సరైన ధర లేకపోవడంతో రైతులు రైతు బంధం పథకం కింద పంటను నిల్వ చేసుకునేందుకు రుణం తీసుకోవాలంటున్నారు. అయితే దీనికి అధికారులు ఇంకా రుణ సదుపాయం కల్పించలేదంటున్నారు రైతులు. సోయా పండించే రైతులు తక్కువ మంది ఉన్నా వారికి అధికారులు రుణ సదుపాయం కల్పించకపోతే భవిష్యత్తులో పథకం మరింత నీరుగారిపోయే ప్రమాదం ఉంది. రైతు బంధు పథకంపై అవగాహన కల్పించినట్లయితే రైతులు ఇకపై నష్టపోకుండా ఉంటారు.